సత్యమూర్తి గారు, చంద్రబాబు గారు P4 విధానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. దాదాపు ఇప్పటికే 50 లక్షల కుటుంబాల దాకా కూడా ఆయన ఇందులో భాగస్వామ్యం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన పెట్టుకున్న విజన్ 2047లో భాగంగా అసలు అప్పటికి ఒక్క పేదవాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండొద్దు అన్న సంకల్పంతో. సో దాన్ని వెకిలిగా మాట్లాడుతూ వైసీపీ ఈ విధానాన్ని తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా మాట్లాడుతూనే ఉంది. సో ఇప్పుడు ఆయన, మహాత్మా గాంధీ వీళ్ళందరూ సామాన్య కుటుంబంలో పుట్టారు అంటే వాళ్ళతో చంద్రబాబు గారు పోల్చుకున్నారు అని అంటున్నారు. సో మీకు అలా అనిపించిందా? అసలు ఆయన పోల్చుకున్నట్టు ఎక్కడైనా మాట్లాడారా? మీ ఉద్దేశం ఏంటి ఈ ప్రచారాలపైన? ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ. అంటే ఫేక్ న్యూస్ ఎట్లా తయారు చేయాలి అనే దాంట్లో మాస్టర్స్ ఉన్నారు. అందులో పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టి పెద్ద ఎక్కువ మంది మనుషుల్ని అందులో చేర్చుకొని ఇటువంటి ఫేక్ ప్రచారాన్ని చేయటం వాళ్ళ ప్రధాన ఎజెండా. వాళ్ళు ఇప్పటికే చాలా చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు, కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు, అంబేద్కరు, గాంధీ తోటి తనను తాను పోల్చుకున్నట్టు విపరీతంగా ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడ మాట్లాడేటప్పుడు కానీ P4 విధానం గురించి ఏ సందర్భం వచ్చినా సరే ఆయన అంబేద్కర్ ప్రస్తావన తీసుకొస్తాడు. అంబేద్కర్ ప్రస్తావన ఎందుకు తేవాలి అంటే, అంబేద్కర్కి అప్పుడు బరోడా మహారాజు నెలకు 10 రూపాయలు ఆర్థిక సహాయం చేయటం వల్ల ఆయన విదేశాలకు కూడా వెళ్ళి చదువుకోగలిగాడు. వచ్చిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసిపెట్టాడు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అనేది ఇదే. అంటే అట్టడుగున ఉన్న వర్గాలకి ఎవరైనా చేయూతనిస్తే వాళ్ళు కూడా పైకి వస్తారు అనే కాన్సెప్ట్ తోటి ఆయన చెప్తుంటాడు. ఎక్కడికి వెళ్ళినా చెప్తుంటాడు. మొన్న కుప్పంలో చెప్పింది కూడా మీకు ఒక నిమిషం, ఒక అర నిమిషం వినిపిస్తాం మీకు. మనమందరం ఆరాధించే ఈరోజు నరేంద్ర మోడీ గారు మామూలు కుటుంబమే. మనం అందరం ఆరాధించే ఎన్టీ రామారావు గారు ఒక మామూలు కుటుంబమే. ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మామూలు కుటుంబమే. అంబేద్కర్ గారు ఆయన కూడా ఒక మామూలు కుటుంబంలో పుట్టాడు. ఆయన జీవితాన్ని మీరు చూస్తే ఆ రోజుల్లో బరోడా రాజు ఆయన చదువుకోవడానికి ముంబైలో 10 రూపాయలు ఇచ్చాడు నెలకు ఆ రోజుల్లో. అదే సమయంలో లండన్ కు పోవాలంటే నెలకు $12 ఇచ్చాడు. ఆ సహాయంతో బాగా చదువుకుని మేధావిగా తయారై దేశానికి రాజ్యాంగం రాశాడు. ఇది ఇప్పటికే కాదు, చరిత్రలో చిరస్థాయిగా ప్రతి ఒక్కరి గుండెల్లో మిగిలిపోతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను చెప్పింది, అందరం సమాజం వల్లనే పైకొచ్చాం. పైకొచ్చిన 10% మార్గదర్శకులుగా ఉండాలి. ఏమైనా తప్పు ఉందా ఇందులో? ఏమైనా ఇందులో ఆయన చెప్పింది ఏంటి? సమాజంలో ఇప్పటికే అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళు సాటి వాళ్ళకి సహాయం చెయ్యండి, దానివల్ల ఆ కుటుంబాలు కూడా పైకి వస్తాయి అని ఆయన చెబుతూ ఉంటే, నేను మహాత్మా గాంధీ, అంబేద్కరు మేము సామాన్య కుటుంబాల్లో పుట్టామని చంద్రబాబు చెప్పినట్టు ప్రచారం చేస్తున్నారు. అది కూడా ఎప్పుడో తెలుసా? మీటింగ్ జరిగి ఇప్పటికి 3 రోజులైంది. అంటే అది అందరూ మర్చిపోయి ఉంటారనుకొని ఈ అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు అన్ని ఛానల్స్ వేస్తాయి, అన్ని మీడియా రాస్తారు కదా, చంద్రబాబు ఏమన్నాడో అందరికీ తెలుస్తుంది. అందుకని ఒక 3 రోజులు ఆగి ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించడం. వీళ్ళు చేస్తున్న ఈ తప్పుడు ప్రచారం అంతా కూడా మొత్తం ఇందులో P4 మీద జగన్మోహన్ రెడ్డి కూడా అంత ముందర ఒక మాట అన్నాడు. P4 ఏంటో P4 అని ఏదో పెట్టాడులే అంటాడు. తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి P4 అంటే ఏంటో తెలుసుకో. మీరు ఇంట్రడక్షన్లో మీరే చెప్పారు 50 లక్షల కుటుంబాలు ఇప్పటికీ ఈ P4 దీంట్లోకి తీసుకొచ్చారని. అంటే జగన్మోహన్ రెడ్డి కనీసం నాలెడ్జ్ లేదు, కనీస విజ్ఞానం కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి. జనరల్ నాలెడ్జ్ తెలుసుకోవాలి కదా. P4 విధానాన్ని ఎట్లా అమలు చేస్తున్నారు, దేనికి అమలు చేస్తున్నారు, దాని ప్రధానమైన ఉద్దేశం ఏంటి అని తెలుసుకొని మాట్లాడాలి.
అంతేగాని ఊరికే వచ్చేసి చంద్రబాబు నాయుడు అన్నదాన్ని మొత్తం వక్రీకరించి తీసుకొచ్చి ప్రచారం చేసుకుంటూ మనం P4ని కొల్లబడవటానికి అసలు నువ్వు నీ జీవితంలో ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇచ్చావా? 10 రూపాయలు సహాయం చేసావా? నువ్వు తిత్లీ తుఫాన్ అప్పుడు 50 లక్షలు ప్రకటించావు, ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఆ తర్వాత హుద్హుద్ తుఫాన్ అప్పుడు సాయం నువ్వు డిక్లేర్ చేసి 1 కోటి రూపాయలు ఇస్తా అన్నావు, ఇచ్చావా? విజయవాడ వరదలప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తా అన్నావు, ఇచ్చావా? నేను మూడు ఇన్సిడెంట్సే చెప్తున్నా. ఏదో జగన్మోహన్ రెడ్డి ఏమి ఇవ్వలేదు అని కాదు, నేను 3 ఇన్సిడెంట్స్ చెప్పాను నేను. అంటే నువ్వు రాష్ట్ర ప్రజలకి 2.5 కోట్లు బాకీ ఉన్నావు, అవి ఇవ్వు, ఎప్పుడు ఇస్తావు ఇవ్వు. ఆయన కారు కింద పడి చచ్చిపోయిన సింగయ్యకి 10 లక్షలు ఎవరి చేత అతను ఇప్పించాడా? అతను ఇచ్చాడా? ఎవరి చేత ఇప్పించాడు మనం చూసాం. అతనైతే ఇవ్వాల. నువ్వు అసలు 10 లక్షలు ఇవ్వటమే. నీ కారు కింద పడిపోయి నీ పార్టీ కార్యకర్త చచ్చిపోతే అది కూడా అతను దళితుడయ్యి ఉండి కుటుంబానికి ఆధారం కూడా కోల్పోతే నువ్వేం చేయాలి? కనీసం 10 కోట్లు అని ఇవ్వాలి కదా. 10 కోట్లు ఇవ్వడానికి నీకు చేయి రాదు, కనీసం 1 కోటి రూపాయలు అని ఇవ్వాలి కదా. 10 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుకున్నాడు. ఆ కేసును మాఫీ చేయటానికి ఒక 10 కోట్లు ఖర్చు పెట్టమంటే ఖర్చు పెడతాడు. అంటే తనకి అవసరమైన పనులు తప్ప, తనకి పనికొచ్చే పనులు, రాజకీయంగా పనికొచ్చే పనులకి డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప జగన్మోహన్ రెడ్డి మామూలు పరిస్థితుల్లో అయితే ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. ఇది ఆ పార్టీ నాయకులందరికీ చాలా స్పష్టంగా అర్థమైపోయింది. విజయసాయి రెడ్డి చెప్పాడు కదా, అదేదో వాళ్ళేదో లిక్కర్ బిజినెస్ చేసుకోవటానికి విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడిని అడిగి 100 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వచ్చు కదా ఆ 100 కోట్లు. బిజినెస్ మీరు చేసి ప్రాఫిట్ నాకు ఇవ్వండి అనే తరహాలో ప్రవర్తించే జగన్మోహన్ రెడ్డికి ఈ P4 కాన్సెప్ట్ ఏమర్థమవుతుంది? పేద ప్రజలుగానే ఉండనిస్తేనే మన రాజకీయం సాగుతుంది అని ఆలోచించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేద ప్రజల్ని దారిద్ర్య రేఖకు ఎగువకి తీసుకురావాలి అని అంతకు ముందు సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడే వెలుగు ప్రాజెక్టు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు P4 విధానాన్ని తీసుకొచ్చి అదొక దేశంలోనే అదొక మోడల్ ప్రాజెక్ట్ లాగా తీసుకురావాలి అని కృషి చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. నీకేం అర్థమవుతుంది? నువ్వు ఎవరికన్నా 10 రూపాయలు ఇచ్చావా? సహాయం చేసావా? దోచుకోవటం తప్ప నీకు వేరే పని ఏదైనా తెలుసా? నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు మీద మొత్తం అన్ని అభూత కల్పనలు అబండాలు మొత్తం రాసేసి నువ్వు చేస్తే ఎవరు నమ్ముతారు? అందుకని రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారాన్ని గతంలో నమ్మి ఒకసారి అధికారం ఇచ్చారు, ఇక నమ్మే పరిస్థితి లేదు. ఆయన ఎంత చేసినా వేస్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.